పార్కుని ప్రారంభిస్తున్నాం. అట్లాగే ఇప్పుడు మన అగ్రికల్చర్ కాలేజీ వల్ల కొన్ని వేల మంది విద్యార్థులు ఈ దేశంలో ప్రపంచంలో సేవలు చేసే అవకాశం వచ్చింది. ఒక ప్రాజెక్టు కడితే ఆ గ్రామాల యొక్క రూపురేఖలే మారిపోతుంది. రేపు సీతారామ నీళ్ళు వస్తే ఆ ప్రాంతం యొక్క కల్చరే మారిపోతుంది. నీళ్లతోటి పాటు వాళ్ళు పండించే పంటలకు కూడా స్థిరమైనటువంటి మార్కెటింగు, ప్రాసెసింగు, విలేజ్ అగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. యువత కూడా పనిలో పడతారు, ప్రొడక్షన్ పెరుగుద్ది, ప్రొడక్టివిటీ పెరుగుద్ది, దానివల్ల సంపద వస్తుంది. ఆ సంపదను మళ్ళీ ప్రజలకు పంచేదానికి అవకాశం ఉంది. కాబట్టి సంపద పెంచాలి అని అంటే ఈ దేశంలో వ్యవసాయం మీదనే పెంచాలి. మన జీడిపి ఎక్కువ ఆధారపడేది వ్యవసాయం మీదనే వస్తుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా కష్టపడి మనసు పెట్టి పనిచేస్తే అన్నిట్లో కూడా ఫలితాలు సాధిస్తామనే దానికి మన పెద్దలే మనకి తార్కాణం. కొబ్బరి బోర్డు